రాజీవ్ గాంధీ రికార్డును కూడా బద్దలు కొట్టాలన్నది మోదీ ప్రయత్నం. సో ఇక్కడ గనక ఈసారి మోదీ ప్రభుత్వం వస్తే ఒకవేళ అక్కడ బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా తెలుగుదేశం జనసేన పార్టీ గనక వస్తే అక్కడ ఇప్పుడు కేంద్ర సహకారం లేకుండా అక్కడ అభివృద్ధి అన్నది ఖచ్చితంగా కొంత ఆటంకం అయితే కలిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ అనుకూలమైనటువంటి ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రానికి జరిగే మేలు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం చూసాం. సో ఖచ్చితంగా దానికి రాష్ట్ర సంక్షేమం దృష్ట్యా ఈసారి బీజేపీతో ముందుకెళ్లాలా లేదా అన్నది అందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి మాట. అయితే ఒక దశలో అయితే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కొంత నష్టం జరుగుతుంది. మైనార్టీలు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు, దళితులు వీళ్లలో కొంత వ్యతిరేకత వస్తుంది అన్నమాట అయితే నిజం. దానికి సంబంధించి కూడా సర్వే చేశారు ఇటు బీజేపీ గాని టీడీపీ గాని. వాళ్ళందరూ కూడా నియోజకవర్గాల వారీగా ఎక్కడెక్కడ ఎంత నష్టం జరుగుతుంది, ఎంత లాభం జరుగుతుంది, ఇవన్నీ కూడా ఒక నివేదిక అయితే తయారు చేశారు. గతంలో లోకేష్ కూడా ఢిల్లీకి వచ్చినప్పుడు ఇక్కడ కృష్ణ గతంలో బీజేపీతో కలిసి వెళ్ళినప్పుడు మరి అప్పుడు ఎట్లాంటి ఇబ్బంది కలగలేదు కదా, మైనారిటీలు కావచ్చు వీళ్ళందరూ ఎక్కడ ఇబ్బంది కాలేదు కదా అనేది వాళ్ళ లేదా ఈ యొక్క పొత్తులో మీరు ఉండటం వల్ల ఏ విధంగా లాభాలు జరుగుతాయి అనుకుంటారో మీ ఇష్టం. బాల్ని బీజేపీ కోర్టులోనే వేశారు. సో బీజేపీ ఇప్పుడు డిసైడ్ చేసింది టీడీపీ జనసేన పొత్తుతోనే కలిసి వెళ్లాలన్నది. అంటే ఇది సర్వత్రా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండబోతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఉండబోతుంది. ఇందాక రజనీ గారు చెప్పినప్పుడు ఒక మాట అన్నారు, ఒకవేళ ఇది గనక బీజేపీ వీళ్లతో కలిసి రాకపోతే మళ్లీ జగన్ తోనే పోయే అవకాశం ఉంటుంది. జగన్ కు ఒకవేళ గెలిచే అవకాశం ఉంటే అసలు ఈసారి కనుక జగన్ మళ్లీ గెలిస్తే రాష్ట్రం ఏ విధంగా ఉంటుంది అన్నది ఊహించుకోవడానికి అలవి కాని విధంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఒక చావో రేవో అన్నటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా మనం పొత్తు పెట్టుకుని ముందుకెళ్లటం, ఏ ఆప్షన్ కూడా వదలకుండా ముందుకెళ్లటం అన్నది ఒక వైజ్ డెసిషన్ అన్నది ఇటు బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు భావిస్తున్నటువంటి మాట. అందులో భాగంగానే ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వస్తున్నారు. నిజానికి నిన్న అమిత్ షా చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేసి ఈ రోజు రావాల్సిందిగా కోరారు. సో అమిత్ షా ఆహ్వానం మేరకు ఆయన ఢిల్లీకి వస్తున్నారు. ఢిల్లీకి వచ్చిన తర్వాత 4 గంటలకు 4:30-5 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. తర్వాత రాత్రి 7 గంటలకు ఆయన 7 తర్వాత ఇక్కడ పార్లమెంట్ కూడా 6 గంటలకు అయిపోతుంది. తర్వాత 7-7:30కి చంద్రబాబు నాయుడు అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఆ భేటీలో పరిస్థితులన్నింటినీ కూడా వాళ్ళు బేరేజ్ వేసుకునే అవకాశం ఉంది. ఒక దశలో అయితే బీజేపీ గతంలో ఏదైతే 2019లో ఒంటరిగా పోటీ చేసిందో అదేవిధంగా పోటీ చేసి న్యూట్రల్ గా ఉందాం, ఎవరు గెలిస్తే వాళ్ళు తర్వాత పోస్ట్ ఎలక్షన్స్ సపోర్ట్ చేసుకుందామని కూడా అనుకున్నారని వార్తలు కూడా వచ్చాయి. సో ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటారా, లేకపోతే ఆ విధంగా ఉండబోతున్నారా, కలిసి పోటీ చేస్తారా, ఇవన్నీ కూడా చర్చిస్తారు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి అమిత్ షాతో కలిసినంత మాత్రం బీజేపీ కలుస్తుందని కూడా చెప్పడానికి లేదు. వీళ్ళందరూ కూడా ఆప్షన్స్ అన్ని కూడా ఓపెన్ గానే ఉన్నాయి. సో ఆ ఆప్షన్స్ అన్నిటి మీద కూడా వాళ్ళు చర్చించబోతున్నారు. ఈ రోజు చర్చించిన తర్వాత ఒక అవగాహనకు వస్తారు. ఒకవేళ బీజేపీ కనుక టీడీపీ జనసేన దీంతో కలిసి పోవాలనుకున్నప్పుడు ఎన్ని పార్లమెంట్ సీట్లు అడగాలి, ఎన్ని అసెంబ్లీ సీట్లు అడగాలి, ఈ వీటన్నిటి మీద కూడా కొంత కసరత్తు జరుగుతుంది. ప్రాథమికంగా కొంతమంది కీలకమైనటువంటి నేతలందరితో కూడా అమిత్ షా నిన్న మొన్న మాట్లాడారు. ఇక్కడ ఉన్నటువంటి సుజనా చౌదరి గాని, సీఎం రమేష్ గాని, పురంధేశ్వర్ గారు, వీళ్ళందరూ కూడా, పురంధేశ్వర్ గారు అయితే ఒకసారి ఇక్కడ ఢిల్లీకి వచ్చి కూడా వెళ్లి వాళ్ళ అభిప్రాయం కూడా చెప్పారు. తర్వాత అక్కడ రాష్ట్ర పార్టీ అభిప్రాయం కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళంతా కూడా ఇక్కడ ఢిల్లీ పొత్తులతోనే ముందుకెళ్లాలనుకున్నారు. సో ఇప్పుడు జాతీయ స్థాయిలో ఈ యొక్క నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్డీఏని బలపరుచుకో, బీజేపీకి ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ముందున్నటువంటి లక్ష్యం ఏంటంటే ఎన్డీఏని బలపరుచుకోవాలి, అదేవిధంగా ఇండియా కూటమిని కొంత బలహీనపరచాలి. ఆ లక్ష్యంతోనే ముందుకెళ్తున్నారు. సో ఎన్డీఏని బలపరుచుకోవాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు యొక్క అవసరం కూడా ఉంది అనేది బీజేపీ నేతలు భావిస్తున్నమాట. ఎందుకంటే 405 సీట్లు పైగా రావాలి అంటే అక్కడ ఏపీలో కూడా వాళ్ళ సేవ్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పక్కన తెలంగాణలో ఉంది, తర్వాత కర్ణాటకలో ఉంది, తర్వాత దక్షిణాదిలో కొంత బలంగా ఉండాలి అంటే అక్కడ రిప్రజెంటేషన్ ఉండాలి. దేశవ్యాప్తంగా ఎన్ని సీట్లు గెలుచుకున్న తర్వాత ఆంధ్రాలో ఒక సీటు కూడా లేదంటే బాగుండదు అన్నది ఆర్ఎస్ఎస్ నేతలు కూడా చెప్తున్నటువంటి మాట. అందుకే అందులో భాగంగానే ఈ వ్యూహాన్ని ఇటు బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు చేస్తున్నట్లుగా మనకు అమలు చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు అమిత్ షా
భేటీ తర్వాత ఈ పొత్తులకు సంబంధించిన దానిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇందాక మీరు చెప్పినట్లుగా, అదేవిధంగా రజనీ గారు మిగతా ప్యానెల్ మెంబర్ చెప్పినట్లుగా ఇప్పుడు బీజేపీ ఏమీ చేయట్లేదు, ఏపీకి అన్యాయం చేస్తుంది, ఇప్పుడు ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా సహకరిస్తుంది, కొన్ని వేల కోట్ల రూపాయల అప్పు అంటే ఎఫ్ఆర్బిఎం కి పరిధి దాటి వేల కోట్ల అప్పు తీసుకొచ్చి ప్రజల నెత్తిన భారం వేయడానికి కూడా జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు గాని, కేంద్ర ప్రభుత్వ యొక్క ఇన్స్టిట్యూషన్స్ ఏవైతున్నాయో ఉమ్మడి విభజన చట్టంలో చెప్పినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు. కాబట్టి బీజేపీ మీద కొంత కోపం ఉన్న మాట అయితే నిజం. ఆ కోపాన్ని ఏ విధంగా ప్రజల నుంచి దూరం చేయాలి, తర్వాత ప్రజలకు ఏ విధంగా హామీ ఇవ్వాలి, ఏ విధంగా ఈ మూడు జెల్ అవుతాయి, బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు అనేది ఏ విధంగా జెల్ అవుతుంది, స్మూత్ గా టేక్ ఆఫ్ అవడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, వాటి మీద కూడా చర్చించే అవకాశం ఉంది. ఆ వ్యూహం పైన కూడా ఈరోజు చర్చించే అవకాశం ఉంటుంది. బహుశా ప్రధాని మోదీ గాని లేకపోతే అమిత్ షా గాని అమరావతికి వచ్చి జై అమరావతి అంటే తర్వాత పోలవరం సంబంధించి పోలవరం మేము బాధ్యత తీసుకుంటాం, రాబోయే 5 ఏళ్లలో ఖచ్చితంగా పోలవరం నిర్మాణం చేస్తాం, తర్వాత మిగతా అభివృద్ధి కార్యక్రమాలు సెంట్రల్ కి సంబంధించిన